సెక్రటేరియట్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చలు ప్రారంభమయ్యాయి. ఇక ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, సిఎస్ రామకృష్ణారావు, ఐఏఎస్ అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సమావేశం ప్రారంభం కాగానే ఆత్మహత్య చేసుకున్న నర్సంపేట ఆర్టీసీ డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ కు సంతాపం వ్యక్తం చేస్తూ 2 నిమిషాల పాటు శ్రద్ధాంజలి ఘటించిన మంత్రులు, అధికారులు, జేఏసీ నేతలు. ఇక ఆర్టీసీ కార్మికుల ప్రధాన డిమాండ్లపైన చర్చిస్తున్నారు మంత్రులు. అంతకుముందు ఐఏఎస్ అధికారుల బృందంతో సుదీర్ఘంగా చర్చించారు ఆర్టీసీ జేఏసీ నేతలు. మరిన్ని వివరాలు సెక్రటేరియట్ నుంచి యాదగిరి అందిస్తారు. యాదగిరి, ఆర్టీసీ కార్మికుల డిమాండ్లకు సంబంధించి జేఏసీ నేతలతో మంత్రుల చర్చలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఉదయం నుంచి కూడా ఆర్టీసీ జేఏసీ నేతలతోని ఒక పక్క మొదటి సెషన్ అంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా అధికారులు, ఐఏఎస్ అధికారుల కమిటీ ఆర్టీసీ జేఏసీ నేతలతో సమావేశమైంది. ఈ సమ్మెకు సంబంధించిన అంశాల మీద చర్చలు జరిపారు. ఇక లంచ్ తర్వాత మళ్ళీ మంత్రుల ఆధ్వర్యంలో మళ్ళీ ఈ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఈ సమావేశం కొనసాగుతుంది. అయితే ఇందులో మంత్రులు కూడా పాల్గొన్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు, తర్వాత వెంకటస్వామి, అట్లూరి లక్ష్మణ్, తర్వాత శ్రీధర్ బాబు. సో ఈ 4 మంత్రుల ఆధ్వర్యంలో ఇప్పుడు ఈ సమావేశం కొనసాగుతున్నది. అయితే అందులో ఆర్టీసీ జేఏసీ నేతలు పార్టిసిపేట్ చేశారు. తర్వాత సిఎస్ రామకృష్ణారావు, తర్వాత ఐఏఎస్ల కమిటీ, ఉదయం ఏదైతే ఐఏఎస్ల కమిటీ ఆర్టీసీ జేఏసీ నేతలతో సమావేశంలో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతం సెక్రటరియట్ లో ఈ చర్చలు కొనసాగుతున్నాయి. అయితే ఇందులో మేజర్ గా ఈ ఆర్టీసీ కార్మికులకు సంబంధించి వాళ్ళు పెట్టినటువంటి 32 డిమాండ్లలో ప్రభుత్వం ఇప్పటికే 3 డిమాండ్లు తప్ప మిగతా 29 డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నది అని చెప్పేసి నిన్న కూడా ప్రకటించారు. నిన్న ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టి దాని మీద క్లారిటీ కూడా ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఈ 29 డిమాండ్లలో కూడా పొద్దున్న జరిగినటువంటి ఐఏఎస్ అధికారుల కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీసీ జేఏసీ నేతలతో జరిగిన దాంట్లో మేజర్ గా అప్పుడు ఏదైతే ఎలక్షన్ టైంలో మేనిఫెస్టోలో ఆర్టీసీ కార్మికుల కోసం ఏం చెప్పారో వాటిని అమలు చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేశారు. దాని తర్వాత ఈ 29 డిమాండ్లు ఏవైతే సానుకూలంగా ఉందామని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ వస్తుందో దానికి సంబంధించి ఏ అంశాల మీద ప్రభుత్వం సానుకూలంగా ఉన్నది, ఏ ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు ఏవేవి పరిష్కరించబోతున్నారు, ఇప్పటికిప్పుడు పరిష్కరించే అంశాలు ఏమున్నాయి, వీటన్నిటికి సంబంధించి కూడా ఒక క్లారిటీ అంటే ఆర్టీసీ కార్మికులు నమ్మే విధంగా దీని మీద పూర్తి స్థాయిలో ఒక స్పష్టత ఇవ్వాలి అని చెప్పేసి ఆర్టీసీ కార్మికులు అధికారుల కమిటీ ప్రత్యేకంగా జరిగినటువంటి చర్చలో వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. ఇది ఉదయం నుంచి మధ్యాహ్నం జరిగినటువంటి చర్చలు. ఇక మధ్యాహ్నం తర్వాత ఈ అధికారుల కమిటీతో పాటు మంత్రులు కూడా ఈ ఆర్టీసీ జేఏసీ నేతలతో సమావేశమయ్యారు. ప్రస్తుతం ఆ సమావేశం కొనసాగుతున్నది. ఈ సమావేశంలో మరి 32 ఉన్నాయి. ఈ 32 డిమాండ్లు కూడా ప్రభుత్వం వాటికి సానుకూలంగా ఉండబోతుంది, తర్వాత మిగతా అంశాలకు సంబంధించి ప్రభుత్వం ఎట్లా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది, తర్వాత ఇప్పటికిప్పుడు ఇవన్నీ కూడా పరిష్కరించాలంటే కొంత ఆర్థిక పరమైనటువంటి అంశాలతో కూడుకున్నాయి కాబట్టి వాటిని ఇప్పటికిప్పుడు పరిష్కరించలేము. కాబట్టి కొంత సమయం తీసుకొని అవసరమైతే దానికి ప్రత్యేకంగా ఒక కమిటీని వేసి వాటిని ఎట్లా విడతల వారిగా ఎట్లా సమస్యలను పరిష్కరించుకోవచ్చు, ఏం చేయాలి అనే దాని మీద ప్రస్తుతం అయితే ఈ చర్చలు కొనసాగుతున్నాయి. చూడాలి మరి ఆల్రెడీ ఇప్పటికీ 3 రోజులు అవుతుంది. ఇది 3వ రోజు ఆర్టీసీ కార్మికులు సమ్మెకెళ్ళి. నిన్న కూడా కొన్ని ఇన్సిడెంట్స్ చూసాము. ఇట్లా మరింత ఉధృతం కాకుండా దీన్ని సానుకూలంగా సామరస్యంగా ఎక్కడ కూడా ఇబ్బందులు కాకుండా పూర్తి స్థాయిలో ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి సమస్యల విషయంలో పరిష్కరించే దిశగానే ముందుకెళ్తున్నట్లయితే కనబడతా ఉన్నది. చూడాలి మరి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి ఈ చర్చలు ఎట్లా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది, ఫలిస్తాయా లేకపోతే మళ్ళీ ఆర్టీసీ కార్మికులకు సంబంధించి వాళ్ళ అభిప్రాయాలు ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది అనేది మరికొద్ది సేపట్లోనే దీని మీద పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సెక్రటేరియట్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చలు ప్రారంభమయ్యాయి. సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, సిఎస్ రామకృష్ణారావు, ఐఏఎస్ అధికారుల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సమావేశం ప్రారంభం కాగానే ఆత్మహత్య చేసుకున్న నర్సంపేట ఆర్టీసీ డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ కు సంతాపం వ్యక్తం చేస్తూ 2 నిమిషాల పాటు శ్రద్ధాంజలి ఘటించారు మంత్రులు, అధికారులు, జేఏసీ నేతలు. ఇక ఆర్టీసీ కార్మికుల ప్రధాన డిమాండ్లపైన చర్చిస్తున్నారు మంత్రులు. అంతకుముందు ఐఏఎస్ అధికారుల బృందంతో సుదీర్ఘంగా చర్చించారు ఆర్టీసీ జేఏసీ నేతలు.